బెంగాల్ గ్రామ్ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పండే పంట ఇది. ఇప్పుడు అది మార్కెట్లో రాసులకు రాసులు పేరుకుపోతోంది. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియని అయోమయం. ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే క్వింటాకు 1000 లాస్. కొనాల్సిన మార్కెట్ పత్తాకు లేదు. ఇదేం కర్మ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆచి చికెన్ మసాలా రబీలో అత్యధికంగా సాగు చేసే పంటల్లో ఒకటి శనగ. బెంగాల్ గ్రామ్ అని కూడా అంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి సుమారు 1,00,000 ఎకరాల వరకు సాగు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 42,000 ఎకరాల్లో శనగ పంట సాగు చేశారు రైతులు. నిర్మల్ జిల్లాలో 49,562 ఎకరాల్లో శనగను సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు 5,875 రూపాయలు. అయితే మార్క్ఫెడ్ మాత్రం కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తడం లేదు. ప్రైవేట్ వ్యాపారులే దిక్కుగా మారారు. వాళ్లేమో అడ్డికి పావుసేరు చొప్పున అడుగుతున్నారు. మినిమం ప్రైస్ కూడా రావడం లేదు. మార్క్ఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటుగా అమ్మి రైతులు నష్టపోతున్నారు. నాణ్యత, తేమ వంటి కారణాలతో కొర్రీలు పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో శనగ క్వింటాకు 4,900 రూపాయల నుంచి 5,100 రూపాయల వరకు మాత్రమే పలుకుతోంది. ఒక్కో క్వింటాకు 1000 వరకు లాస్ భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రైవేట్ల ధర లేక మేము చిన్న ఇదిగా అయిపోతున్నాము. దానికి దీనికి తేడా 1000 రూపాయలు కావాల్సి ఉన్నది. కొనుక్కుంటే పోపు గవర్నమెంట్. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో 9 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈసారి అవి కూడా లేవు. పంటనంతా ప్రైవేట్ వ్యాపారులు కొన్నాక కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఉపయోగం లేదు. పంట చేతికొచ్చే సమయానికే కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. అయితే ఎలాగూ కొనుగోలు కేంద్రాలు లేవనే ధైర్యంతో ప్రైవేట్ వ్యాపారులు మరీ దారుణంగా దోపిడీ చేస్తున్నారు.